టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో 3 వన్డేల సిరీస్‌కి సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే జరుగుతున్న సిరీస్ కావడంతో భారత జట్టు ఈ సిరీస్‌లో రాణించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య మొదటి మ్యాచ్ నాగపూర్‌లో ఫిబ్రవరి 6వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 స్టార్ట్ కానుంది. ఇది డే అండ్ నైట్ మ్యాచ్ కావడంతో ఇరు జట్లు విజయం సాధించి బోని కొట్టాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా యువ స్టార్ ఓపెనర్ జైస్వాల్‌కు తుది జట్టులో ప్లేస్ వస్తుందని సమాచారం. ఈ సిరీస్‌తో మొదటిసారిగా వన్డేలకు ఎంపికయ్యాడు జైస్వాల్. ఇప్పటివరకు టీ20లు అలాగే టెస్టుల్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన జైస్వాల్ మొదటిసారిగా వన్డే ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక మొదటి మ్యాచ్లోనే జైస్వాల్కి ఛాన్స్ ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నాడట. ఇటీవల కాలంలో జైస్వాల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇండియాలో అయినా విదేశాల్లో అయినా తన బ్యాటింగ్ పవర్ తగ్గడం లేదు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్లో కూడా టెస్టులో జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. కాబట్టి వన్డేలో కూడా ఈ ప్లేయర్ రాణిస్తాడని బీసీసీఐ అలాగే సెలెక్టర్లు నమ్మకం పెట్టుకొని ఈ సిరీస్కు అలాగే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అతనిని సెలెక్ట్ చేశారు. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో జైస్వాల్ రాణించాలి అంటే ఇంగ్లాండ్తో జరిగే 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో అతనికి ఖచ్చితంగా చోటు ఇవ్వాలి. కాబట్టి మొదటి మ్యాచ్లోనే జైస్వాల్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్లో జైస్వాల్కి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. టెస్టుల్లో రోహిత్ అలాగే జైస్వాల్ ఓపెనింగ్ జోడీగా బ్యాటింగ్కి వస్తున్నారు. వీరి జోడీ మంచి ఆరంభాలు కూడా ఇచ్చారు. వన్డేల్లో మంచి ప్రదర్శన కనబర్చే రోహిత్ శర్మతో కలిసి జైస్వాల్ భారీ ఇన్నింగ్స్లు ఆడతాడని అటు ఫ్యాన్స్తో పాటు ఇటు మేనేజ్మెంట్ కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో జైస్వాల్ కూడా మొదటి మ్యాచ్లోనే తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే జైస్వాల్ ప్రాక్టీస్ను కూడా మొదలుపెట్టాడట. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండాలని జైస్వాల్ని టీం మేనేజ్మెంట్ తుది జట్టులో ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారని తెలుస్తుంది. ఈ మ్యాచ్లో ఛాన్స్ వస్తే జైస్వాల్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. టీ20 అయినా టెస్టులు అయినా జైస్వాల్ ధాటిగా ఆడతాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారిస్తాడు. తక్కువ బంతుల్లోనే భారీగా పరుగులు చేసి అపోజిషన్ బౌలర్ల మీద ఎదురుదాడికి దిగుతాడు. కాబట్టి ఈ విధ్వంసకర ఓపెనర్ని జట్టులోకి తీసుకుంటే అది విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని జట్టు మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇక రోహిత్ శర్మకి కూడా జైస్వాల్ మీద అపారమైన నమ్మకం ఉంది. తప్పకుండా వన్డేల్లో కూడా జైస్వాల్ రాణిస్తాడని నమ్మకం జట్టులో ఉంది. ఇక ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగేలా కనిపిస్తుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ టీ20 సిరీస్ని కోల్పోయింది. కాబట్టి వన్డే సిరీస్లో అయినా సత్తా చాటాలని ఆ జట్టు భావిస్తుంది. కాబట్టి ఇండియాకి గట్టి పోటీ తప్పదు. ఇక ఫామ్లో లేని రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్ ద్వారా సత్తా చాటాలి. వీరిద్దరూ ఫామ్లోకి వస్తే టీమిండియాకు తిరుగు ఉండదు. భారీ స్కోర్లు నమోదవుతాయి. కాబట్టి మొదటి మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.